ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. ఆచార్య రీత్యా తులారాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశివారికి ఈ నెల తరువాత 100% జరగబోయేది ఇదే. తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వీరి ఇంట్లో ఒకరికి ప్రాణగండమైతే పొంచి ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. తులారాశివారికి జరగబోయే కీలక పరిణామాలు ఏమిటి అనే వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ప్లీజ్ చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తులారాశివారు చాలా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి మాత్రమే ఆ పని చేస్తారు. వీరి యొక్క ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇతరులకు రాని ఆలోచనలు కూడా వీరికి వస్తాయి. ప్రతి విషయాన్ని ప్రతి మూల కోణాల్లోంచి ఆలోచించగలే నేర్పు ఈ తులారాశివారికి ఉంటుంది. తులారాశివారికి క్రియేటివ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ పని వీరు తలపెట్టినా వారిలో వైవిధ్యం ఉండాలని వీరు కోరుకుంటారు. ఒకే విధమైన జీవితాన్ని తులారాశివారు చాలా బోర్గా ఫీల్ అవుతారు. అందరూ చేసే విధంగా కాకుండా కొత్తగా వీరు ఆలోచించాలి అని అనుకుంటారు. అందుకే తులారాశిలో జన్మించిన వారు చాలా డిఫరెంట్గా ఉంటారు. అయితే తులారాశి వారికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందరూ కలిసిమెలిసి ఉండాలని వీరు ఎక్కువగా కోరుకుంటారు. వీరికి మేలు చేసిన వ్యక్తులను మాత్రం అస్సలు మర్చిపోరు. తులారాశివారు ఎప్పటికప్పుడు వీరి అలవాట్లను మార్చుకుంటూ నూతన విజయాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎక్కువ కాలం క్రమశిక్షణగా ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలం నిలవలేరు. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వలన వీరు ఇబ్బందులకు గురవుతారు. ఇకపోతే తులారాశివారు చాలా కాలిక్యులేటెడ్గా ఉంటారు. తులారాశివారిలో కొంత మేరకు స్వార్థం కూడా ఉందనే చెప్పుకోవాలి. తులారాశివారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. ఈ తులారాశిలో జన్మించిన వారు యవ్వన ప్రాయంలో అనేక అదృష్ట ఫలితాలనైతే పొందుతారు. జీవితంలో అనేక సుఖాలను కూడా అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అంతేకాదు తులారాశివారు చాలా అలంకార ప్రియులు. ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పరులుగా ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వీరికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. తులారాశివారు చాలా అరుదుగా ఎవరితోనైనా ప్రేమలో పడతారు. వీరు ప్రేమించినా కూడా ధైర్యం చేసి ఆ విషయాన్ని ఇతరులకు చెప్పరు. కొంచెం భయం కూడా ఎక్కువ. తమ ఆర్థిక నైపుణ్యాన్ని చక్కబెట్టుకోవడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. విచ్చలవిడిగా ఖర్చు చేయడం అంటే వీరికి నచ్చదు. ఎక్కువగా పొదుపుపైనే దృష్టి పెడతారు. వ్యక్తిగతంగా తమ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా బాధ్యతగా కుటుంబాన్ని చూసుకుంటారు. తులారాశిలో జన్మించిన వారు తీవ్ర కల్లోలాలకు గురవుతారు. ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులు ఎక్కువగా వీరిపైనే పడి ఏడుస్తూ ఉంటారు. వారు వీరిని చూసి ఓర్వలేరు. కానీ వీరు ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు. అదే వీరి యొక్క బలహీనత. మీరు దేనిలోనైనా పెట్టుబడులు పెట్టినట్లయితే అవి మంచి లాభాలను తీసుకొచ్చే విధంగానే ముందుకు సాగుతారు. అలాగే ఈ నెల తర్వాత వీరికి కానీ వీరి కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి కానీ, అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, భార్య లేదా మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి కావచ్చు, ప్రాణగండమైతే పొంచి ఉంది. దీని నుండి మీరు తప్పించుకోవడానికి
ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోండి. అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.